ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం గ్లోబల్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేసాం. సో గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? వీటిని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. కాన్ఫిగరేషన్స్ చేసాము, యాజ్ వెల్ యాజ్ నోట్స్ కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేసాము. సో ఆ నోట్స్ అంతా కూడా చదవాలండి, నోట్స్ అంతా కూడా కంప్లీట్గా చదవాలి. నెక్స్ట్, సో ఇంకా గ్లోబల్ పారామీటర్స్ ఇంకా ఉన్నాయి. 1 minute మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేద్దాం. 1 minute అండి. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో గ్లోబల్ పారామీటర్స్ లో ఇంకా ఏమున్నాయి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో చార్ట్ బాక్స్ లో ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. ఓకే. సో ఈసీసీ అయినా S4 హనా అయినా సేమ్ కాన్సెప్ట్స్ అండి ఇదన్నీ కూడా. ఓకే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎస్ఏపిలో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, లేదంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనము క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OB13 డౌన్కి వెళ్ళండి. సో చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్, చార్ట్ అంటే లిస్ట్ అని అర్థం, లిస్ట్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనము GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. సో ఆ GL అకౌంట్స్ అంటే ఏంటనేది కూడా మనం చేస్తాం. సో ఎస్ఐపిలో ఎన్ని రకాల చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి? టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఇన్ ఎస్ఏపి we have 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి? 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఏంటి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా చెప్తారు. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు ఉపయోగిస్తారు? డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి, మంత్లీ ట్రాన్సాక్షన్ చేయడానికి, ఇయర్లీ ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది, లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. సెకండ్ వన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే, సో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ 1 minute అండి. సో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో ఉన్నటువంటి, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేసి కన్సాలిడేషన్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక కంపెనీ కోడ్లో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇప్పుడు టాటా గ్రూప్ లో టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్. సో ఈ కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేసి కన్సాలిడేషన్ చేసేసి ఫైనల్ గా టాటా గ్రూప్ కి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ జనరేట్ అయింది, లాస్ ఎంత, ఇట్లా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో రిపోర్ట్స్ తయారు చేయడానికి మనకి ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది
ఉపయోగపడుతుంది. థర్డ్ వన్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, దీన్ని ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా పిలుస్తారు. సో కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక కంట్రీ యొక్క లీగల్ని ఫాలో అవడానికి ప్రతి కంపెనీకి కూడా లీగల్ ఉంటుంది. ప్రతి కంపెనీకి కూడా లీగల్ ఉంటుంది. ఈ లీగల్ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి ఎస్ఏపిలో. ఇంటర్వ్యూకి వచ్చాను. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేసి కన్సాలిడేషన్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉపయోగపడుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి. సో కంట్రీ టు కంట్రీ టాక్సేషన్ సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటుంది. మన ఇండియాలో ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇలా ఉంటుంది. వేరే కంట్రీలో ఇంకోలా ఉంటుంది. సో టాక్సేషన్ సిస్టమ్ వీటికి సంబంధించి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. దీని ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా చెప్తారు. డౌన్కి వెళ్ళండి. వెయిట్ సో పైకి వెళ్ళండి. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటో కూడా చూద్దాం. పైన కొంచెం పైకి వెళ్ళండి. సో వాట్ ఈ మీన్ బై ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ whatever GL accounts we are using for day-to-day transactions, monthly transactions, yearly transactions, that GL accounts is called operational chart of accounts. So day-to-day transactions చేయడానికి, మంత్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఈ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వాట్ ఇట్ మీన్ బై కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇట్ మీన్ బై కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ స్పెసిఫిక్ కంట్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, దట్ జిఎల్ అకౌంట్స్ ఈస్ కాల్డ్ యాజ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇట్ మీన్స్ దిస్ జిఎల్ అకౌంట్స్ ఫాలోయింగ్ ది కంట్రీ స్పెసిఫిక్. అంటే ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవటానికి. ఇప్పుడు ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది మారుతుంది, లెడ్జెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కంట్రీ టు కంట్రీ. ఈచ్ కంట్రీ హ్యాస్ స్పెసిఫిక్ ట్యాక్సేషన్. ప్రతి కంట్రీలో కూడా ఒక ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. సో ఇటువంటి వాటికి చేంజెస్ ఉంటాయి కాబట్టి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. డౌన్కి వెళ్ళండి. సో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇట్ మీన్ బై గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వీ కెన్ యూజ్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ఇట్ మీన్స్ కన్సాలిడేషన్ ఆన్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్, and we will create the company balance sheets and profit and loss accounts at group of company level. టాటా గ్రూప్ లో టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్, ఇవన్నీ క్లబ్ చేయడానికి. సో ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనము క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB13. ఎస్ఏపి ఓపెన్ చేయని వెళ్ళండి. వన్ మినిట్. ఎస్ఏపి ఓపెన్ OB13కి వెళ్ళండి. సో మనం కొత్తగా క్రియేట్ చేయాలి. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీస్కి వెళ్ళాలి. క్రియేట్ చేసిన వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్. సో కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ఎంట్రీస్ క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీస్.
సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఏమిద్దాం ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్? యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. పిఓ క్యాపిటల్ పిఓ పిఓ సిఏ లేదంటే పిఓ ఓసి. ఓసి ఇద్దాం. ఓసి అంటే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కదా, ఓసి ఇవ్వండి. పిఓ ఓసి, పిఓ ఓసి. పిఓ అంటే మీ కంపెనీ కోడ్, ఓసి అంటే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. లాస్ట్లో మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వాలి. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని మనం క్రియేట్ చేస్తున్నాం. లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ మెయింటైన్ లాంగ్వేజ్ డ్రాప్ డౌన్ చేసి ఇంగ్లీష్ తీసుకోండి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్. లెంత్ అంటే ఏంటి? మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో ఎంత ప్రతి జిఎల్ అకౌంట్కి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఎంత సిరీస్ ఎన్ని డిజిట్స్ తీసుకుంటారు? 10 వరకు తీసుకోవచ్చు. బట్ అప్రాక్సిమేట్ నేను 6 ఇస్తున్నాను. సో మాక్సిమం ఎంతవరకు తీసుకోవచ్చు? లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ అనేది 10 వరకు తీసుకోవచ్చు, అంటే 10 డిజిట్స్ వరకు తీసుకోవచ్చు. మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. సో ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలంటే నంబర్ రేంజ్ ఎంత తీస్తారు? మినిమం ఎన్ని డిజిట్స్ తీసుకుంటారు? అప్ టు 10 వరకు తీసుకోవచ్చు. మీరు ఇక్కడ 6 ఇస్తున్నాను. ఓకే. ఆపరేషనల్ కరెక్ట్గా ఇవ్వాలండి. డిస్క్రిప్షన్లో ఓపీపీ అని ఇచ్చారు. ఓకేనా? సో మనం ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని క్రియేట్ చేసాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లాస్ట్లో మీ కంపెనీ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ ఎంట్రీ నెక్స్ట్ ఎంట్రీ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిఓజిసి. డిస్క్రిప్షన్ ఇవ్వండి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ ఎంత ఇస్తున్నామో 6 ఇస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఎంట్రీ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిఓసిసి. డిస్క్రిప్షన్ ఇవ్వండి, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మెయింటైన్ లాంగ్వేజ్. ఫిక్స్ ఇచ్చారు. ఓకే, సేవ్ చేయండి. కంటిన్యూ. జస్ట్ చూడండి, కన్సాలిడేషన్ అయితే ఇక్కడ తీసుకుంటాం. యాక్చువల్గా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇక్కడ అసైన్ చేస్తాం. ఓకే, ప్రాజెక్ట్స్లో బ్యాక్ వెళ్ళండి ఒకసారి, జస్ట్ బ్యాక్. చూసారా, 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్, దీన్ని ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో రిపోర్ట్ జనరేట్ చేయడానికి
కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవటానికి ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇక్కడ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, కన్సాలిడేషన్ ఎక్కడ చేస్తాము? ప్రాజెక్ట్లోకి వెళ్తే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి. ఇక్కడ అసైన్ చేయాలి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఇక్కడ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇక్కడ అసైన్ చేస్తాం కన్సాలిడేషన్ కోసం. అంటే మెయిన్, ఇప్పుడు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్ కదా, సో వాటికి అసైన్ చేస్తాం. లాస్ట్ లో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ దగ్గర ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే మెయిన్ హెడ్ క్వార్టర్ కి అసైన్ చేసినట్లు. సో ప్రాజెక్ట్ లో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్. సో 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. యాక్చువల్లీ మనం పాత్లో చేస్తే బెటర్. పాత్ చూడండి, మనం టీ కోడ్ ద్వారా వచ్చాం కదా, OB13 టీ కోడ్ ఎలా ఓపెన్, పాత్ ద్వారా ఎలా చేస్తాము? /n ఇవ్వండి, /n SPROING ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, GL అకౌంట్స్, పారామీటర్స్, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్. ఇది పాత్. పొజిషన్కి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీకి వెళ్తాం. మరి క్రియేట్ చేసిన వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్తాం. PO 2 స్టార్స్ ఇవ్వండి. కనెక్ట్ చేయండి. ఇవి మనం క్రియేట్ చేసినవి. లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఉంటే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఇలా ఇవ్వాలి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమంటారు? ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా పిలుస్తారు. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం GL గ్రూప్ ని క్రియేట్ చేస్తాం. ఫైనాన్షియల్ రిపోర్ట్ జనరేట్ చేయాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో క్రియేట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. సో బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మేజర్గా ఇంపార్టెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ లెంత్ 6 తీసుకున్నాం కదా, 10 వరకు తీసుకోవచ్చు. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. 1 minute. ఓకే, చూడండి, లెంత్ ఆఫ్ GL అకౌంట్ నంబర్ ఇక్కడ 6 ఉంది. ఎంతవరకు తీసుకోవచ్చు? 10 వరకు తీసుకోవచ్చు. ఓకే, ఇంటర్వ్యూలో వచ్చి చెప్పాలి లెంత్ ఎంత, GL అకౌంట్ లెంత్ ఎంత చెప్పారు? 10 వరకు మీరు తీసుకోవచ్చు. అప్ టు 10 డిజిట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్, షీట్ ఓపెన్ చేయండి.
నెక్స్ట్ సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనము క్రియేట్ చేసాం. పైన ఇమేజ్ ఉంది, ఇమేజ్ దగ్గరికి వెళ్ళండి. ఇక పైన టాప్ లో ఉంది చూడండి. ఓకే, ఇక్కడ స్టెప్ 1 కంప్లీటెడ్. స్టెప్ 1 కంప్లీటెడ్, ఇంతవరకు అయిపోయింది. స్టెప్ 2 ఏంటి? అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్. సో కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని అసైన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OB13. సో OB13 ద్వారా చేస్తాం. వెళ్ళండి, SAP ఓపెన్ చేయండి. సేమ్ పాత్, బ్యాక్ వెళ్ళండి. సేమ్ పాత్. అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్ OB62. టీ కోడ్ ఎలా చెక్ చేయాలో తెలుసు కదా మీకు. OB62. ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? పిఓ టైప్ చేయండి, కింద వచ్చేస్తాయి. పిఓఓసి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. దీన్ని ఏమంటారు? ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా చెప్తారు. మన కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చిన ఓపెన్ ఏం కాదు. సరే ఇవ్వండి. పిఓసిసి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఇవ్వండి. మన కంపెనీ కోడ్కి ఏమేమి అసైన్ చేశాము? ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అసైన్ చేశాము, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని కూడా అసైన్ చేశాము. అర్థమైందా? మన కంపెనీ కోడ్కి ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అసైన్ చేశాం. సేవ్. సార్ మరి జిఎల్ అకౌంట్ ని చేయమా సార్? జిఎల్ అకౌంట్ ని అసైన్ చేయమా సార్? జిఎల్ అకౌంట్ ఎక్కడ ఉంది? మనం ఇందాక క్రియేట్ చేసాం కదా గ్రూప్ సార్, చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కంపెనీ కోడ్ మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలని చెప్పాను కదా, అది అక్కడ వస్తుంది. మనం గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎక్కడ అసైన్ చేస్తాము? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేస్తాం. ఇది డైరెక్ట్ గా కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. మీకు రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా చేయాలి? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేస్తారు అని చెప్పాను. అక్కడ చేస్తాం, ఇక్కడ కాదు. ఓకేనా? సేవ్ చేయండి. ఇక్కడ ఒక ఆప్షనే ఉండదు. ఎందువల్ల? మన కంపెనీ కోడ్కి ఓన్లీ ఏమి అసైన్ చేయగలము? మన కంపెనీ కోడ్కి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, అలాగే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, లేదంటే ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని మాత్రమే అసైన్ చేయగలుగుతాం. మరి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఎక్కడ అసైన్ చేస్తాము? చెప్పానా లేదా? విన్నారా లేదా మీరు? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఎక్కడ అసైన్ చేస్తాము? చెప్పానా లేదా? రియల్ టైంలో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి. OB13 లో చూపించాను మీకు. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ దగ్గర అసైన్ చేయాలి. క్లియర్ కదా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అసైన్ చేసేసాం. నెక్స్ట్ సేవ్ చేస్తారా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. డిఫైన్ చూడండి, సెకండ్ వన్ కూడా కంప్లీటెడ్. ఫస్ట్ స్టెప్స్ కంప్లీటెడ్, ఇవన్నీ కంప్లీటెడ్. నెక్స్ట్ డిఫైన్ జిఎల్ గ్రూప్స్. OBD4 జిఎల్ గ్రూప్స్ ని డిఫైన్ చేయాలి. మీకు ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. MS ఎక్సెల్ ఓపెన్ చేయండి.
ఓపెన్ చేస్తున్నారా? హలో సార్, నేను తర్వాత జాయిన్ అవుతాను సార్. మా రూమ్ లో ఒక అబ్బాయికి స్పిట్స్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. సారీ. ఏంటండి? మా రూమ్ లో ఒక అబ్బాయికి స్పిట్స్ వచ్చింది సార్, హాస్పిటల్కి వెళ్తున్నాను, తర్వాత జాయిన్ అవుతాను. సారీ సార్. ఓకే, ఓకే అండి. ఇప్పుడు మరి కంటిన్యూ చేయలేం కదా క్లాస్ ఇట్లయితే. ఓకే, రేపు పెడదామా? రేపు పెట్టుకుందాం. ఓకే, కంటిన్యూ చేయి. ఓకే అండి, రేపు తీసుకుంటాం నేను. ఓకే, ఓకే సార్. శేఖర్ రెడ్డి మీరు వెళ్ళండి. సార్ ప్రాబ్లం, మీరు లెఫ్ట్ అవ్వండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? సార్ ఒక్కసారి నాది చిన్న డౌట్. చెప్పండి చెప్పండి హలో చెప్పండి. సార్, ఇదంతా ఇది కన్సల్ట్, ఇప్పుడు మీరు చెప్పేదంతా కన్సల్టెంట్ వైపు చెప్తున్నారు సార్. ఎండ్ యూజర్ కూడా మీరు కవర్ చేస్తారు కదా సార్? ఎండ్ యూజర్ కూడా కవర్ అవుతుంది. end ఎండ్ user- యూజర్ లేకుండా ఎలా ఉంటుంది అసలు? ఓకే ఓకే, అంటే థ్యాంక్ యూ సార్. అంటే నేను కన్సల్టెంట్ ప్లస్ ఆ, ఎండ్ యూజర్ బోత్ కవర్ అవుతుందండి. ఓకే సార్, ఓకే ఓకే. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టుమారో కంటిన్యూ చేద్దామండి. ఆయన శేఖర్ రెడ్డి మీరు వెళ్తున్నారా? శేఖర్ గారు, ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్. హలో సార్. చెప్పండి. సార్ అది నేను టుడే జాయిన్ అయిన, కొత్తగా న్యూగా జాయిన్ అయినా వీడియోస్ సార్. ఫార్వర్డ్ చేస్తానండి, గ్రూప్ లో వస్తాయి చూడండి. గ్రూప్లో వస్తాయా సార్? అది నోట్స్ గ్రూప్ లో కూడా వస్తాయి, ప్లస్ అలాగే మీకు సాఫ్ట్వేర్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. సార్ మెయిల్ సార్. వస్తుందండి. ఓకే సార్. అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉంటాయి కదా సార్ దాంట్లో? నేను స్టార్టింగ్ నుండి ఉంటాయి. అంటే దీంట్లో కంపెనీ కోర్సు, కంపెనీ కోర్సు ప్రతిదీ ఉంటుందండి, వీడియో ఉంటుంది చూడండి, ఫార్వర్డ్ చేస్తాను. ఓకే ఓకే, నేను క్రియేట్ చేయాలా సార్? మళ్ళీ అది చూసి అది అది నాకు యాక్సెస్ ఇచ్చారా సార్? యాక్సెస్ కూడా మెయిల్కి వస్తుందండి. మెయిల్ కదా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, అది థ్యాంక్ యూ. ఎస్ఏపీ యాక్సెస్ కి పెట్టానండి, మీకు నేను వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తాను. చేస్తాను, ఫార్వర్డ్ చేస్తానండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. ఓకే, విన్నారు సార్? ఓకే, థ్యాంక్ యూ సార్.